మీటింగ్‌లో పాల్గొనాలి. గతంలో ఏం జరిగిందో పోసగుచ్చినట్టు మాకు చెప్పాలి. అనంటే ఆయన రాలేదంటే ఎందుకు సార్? ఆయన ఎట్లాంటి మనిషి అంటే చాలా బూటకాలు. అబద్దాలు ఆడడంలో నంబర్ 1. ఆ స్థాయిలో ఉండి కూడా ఎందుకంటే నేను ఎన్నో సార్లు ఆయనతో కలిసి పనిచేశాను నేను 30 సంవత్సరాలు. ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు. నోటికి కేసీఆర్ గారు ఎన్ని అబద్దాలు ఆడతారో మీకు తెలుసు కదా! ఇప్పుడు సూర్యాపేట వెళ్తారు కేసీఆర్ గారు. ఇగో ఆ నీళ్ళు చూడండి కాళేశ్వరం నీళ్ళు అంటాడు. కాళేశ్వరం ఎక్కడుంది? సూర్యాపేట ఎక్కడుంది? నీళ్ళు ఎక్కడొచ్చినాయి? ఎన్నో సార్లు మీరు చూసుంటారు పేపర్‌లో. ఇదే టైప్‌లో ప్రభాకర్ రావు గారు కూడా మనం వెళ్ళగానే తెల్లారేటడికి మీ ఆటో వచ్చేస్తది. అంతా అయిపోతుంది. మంచిగా జరుగుతుంది. మనకేదో హ్యాపీనెస్ చేసేసి పంపించేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే కాదు. మళ్ళీ ఇంకో సంవత్సరం అయ్యాక నా పని కాదు. మళ్ళీ ఆయన చేసే పని ఆయన చేస్తాడు. అన్ని అబద్దాలు. ఇటువంటి పరిస్థితి ఇలాంటి విధానాలతోటి మొత్తం సంస్థలో ఉన్న మంచి సాంప్రదాయాలన్నీ కూడా చెడగొట్టారు. ఎంప్లాయీస్ మధ్య తగ్గు పెట్టారు ఆంధ్ర, తెలంగాణ అని. ఒక అయోమయాన్ని సృష్టించారు. ఎందుకంటే వీళ్ళు తప్పుడు పనులు చేయడానికి ఆస్కారం ఉండాలన్న ఉద్దేశంతోటి ఎంప్లాయీస్ మధ్య చక్కగా చేసుకుంటున్నారు. ఓకే. తర్వాత ఈ మధ్య అందరూ అంటున్నారు ఏదో ఎలక్ట్రిసిటీ అంతా పోతాది. ఏం పోతది? ఏం పోదు. అక్కడ నిష్ణాతులైన ఆఫీసర్లు ఉన్నారు. వెల్ ట్రైన్డ్ ఆఫీసర్లు ఉన్నారు. మన సంస్థ భారతదేశంలో నంబర్ 1 స్థాయిలో ఉండేది. 29 రాష్ట్రాల్లో 7 కేంద్రపాలిత ప్రాంతాలకి నంబర్ 1 స్థానంలో తెలంగాణ విద్యుత్ సంస్థ ఉండేది 2014లో. ఈయన విధానంలో ఇవాళ 25వ స్థానానికి దిగజారిపోయింది. ఓకే. ఆ రోజులు